నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ముగ్గెంకటాపురంలో ఉన్నాం. సో ఇక్కడ మనకి చెరుకు రైతులు కొంతమంది ఉన్నారు. అసలు చెరుకు క్రషింగ్ అడిగా రైతులు అట్రాక్ట్ అవ్వట్లేదు. అసలు ఎందుకు ఏందో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అండి, మీరు చెరుకు పండిస్తారా? చెరుకు పండిస్తామండి. మనం ఎప్పటి నుంచో చెరుకు వేయటానికి ఈ ఊరు వచ్చాం మనం. అసలు మీరు దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కోతుల సమస్య బాగా ఎక్కువ ఉంటుందండి. ఓకే. ప్లస్ ఇది వరకు ఫ్యాక్టరీ ఏంటంటే మనకన్నీ అనుకూలంగా లోన్లు ఏర్పాటు చేసేది. ఇప్పుడు లోన్స్ కానీ అట్లాంటివి ఏమి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయట్లే, ఇవ్వట్లేదండి. అదేమనంటే పాస్బుక్ ఉంటే మేము చేస్తాం ఇదని అంటున్నారు. పాస్బుక్ ఉంటే దానికి కాల్ చేసి మామూలు బ్యాంక్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా క్రాప్ లోన్ వాళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు పర్సనల్ గా ఇది వరకు ఏంటంటే దాని డాక్యుమెంట్స్ మీద చూసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎట్లాంటివి ఏమి ఇవ్వట్లేదు. కోతుల సమస్య ఒకటి, మళ్ళీ ఈ మెయిన్ లోన్లు చేయకపోవటం అదొకటి సమస్య. ప్లస్ కూలీలు రేట్లు విపరీతంగా అది పెంచేసేయటం, ఇది ఒక సమస్య వల్ల దాని గురించి చెరుకు రైతులు కూడా బాగా కొంచెం వెనకాడుతున్నారండి. ఇప్పుడు ఏమన్నా సాగర్ కాలం వస్తుంది, 2 పంటలు వరి పండుతుంది, జనం ఇక్కడ దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయ్యేంటి 6 నెలలు డబ్బులు వచ్చేస్తాయి కదా, అయిపోతుంది. ఇలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చెరుకులందరికీ రైతులందరికీ కొన్ని సబ్సిడీలు అవి బాగానే ఉన్నాయి, రేట్ అది కొంచెం ఈ సంవత్సరం 3,500 చేశారు, కానీ లోన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇప్పుడు చెరుకుని మనం ఇంప్రూవ్మెంట్ అంటే రైతులు బాగా అట్రాక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అసలు చెప్పండి. ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి రైతులు కన్విన్స్ చేసి, చెరుకు రైతు కన్నుకొచ్చేసి 4,000 రూపాయలు చేసి, ప్లస్ దానికి సబ్సిడీ మేము ఇస్తామని చెప్పని, సబ్సిడీ అంటే కౌలు రైతులు కూడా ఇప్పుడు కౌలు రైతులు కూడా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలండి. ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలంటారు? ఇప్పుడు కల్లూరు ఇదేంటిది ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ ఉందండి. నేను అక్కడ వేస్తున్నా, ఎకరానికి వచ్చేసి 40,000 రూపాయలు ఇస్తున్నారు మొక్కకి. ఇది లోను అంటే కౌలు రైతులకి. కౌలు రైతులని ఏ రైతు అయినానండి. వీళ్ళు అట్లాంటివి ఏం చేయట్లేదండి అసలు. మన కల్లూరు కాకతీయలో నేను ఎక్కడి నుంచి చేశానండి. నేను ఒక 20 ఎకరాలు వేసాను. నేను ఆల్రెడీ అక్కడికే దోలుతున్నానండి. ఎక్కడికి ఉయ్యూరు దోలుతున్నాను ఇక్కడ నుండి. సో ఫస్ట్ ఏమన్నా ఇచ్చారా వీళ్ళు అట్లా కౌలు రైతులకి? ఒకప్పుడు ఇచ్చారండి, ఒక 4-5 సంవత్సరాల క్రితం వరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇవ్వట్లేదండి. అదేమంటే బ్యాంకులు ఇవ్వట్లేదు, మేమేం చేయమంటున్నారండి. వీళ్ళైనా మరి బ్యాంకులతో వీళ్ళు టైవీ అప్ అయ్యి వీళ్ళు చూసి చేసుకుని చెయ్యాలి, కానీ వీళ్ళేమో అట్లాంటివి చేయట్లేదండి అసలు. ఓకే. సో ఇక్కడైతే అసలు చెరుకు రైతులైతే పూర్తిగా డౌన్ అయిపోయారు. అసలు బాగా డౌన్ అయిపోయింది. ఇక్కడ ఒకప్పుడు ఈ ఊర్లో దాదాపు 350-400 ఎకరాలు ఉండేదండి ఈ ఒక్క ఊర్లో. అట్లాంటిది వల్ల 10 ఎకరాలు లేని పరిస్థితి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.